జీతం వేలల్లో, ఆస్తులు మాత్రం కోట్లల్లో. విజయనగరంలో విస్తుపోయే నిజాలు. దొంగలు పడ్డారని చెప్పాల్సిన వాడే దొంగలకు దారి చూపించాడు. 15 ఏళ్లు ఏసీబీలో పనిచేసి రైట్స్ ముందే లీక్ చేసిన గరుడు. సాధారణంగా అవినీతి ఆరోపణలు వస్తే బడా అధికారుల ఇళ్లల్లో సోదాలు జరుగుతాయి. కానీ విజయనగరం జిల్లాలో ఒక సామాన్య హోంగార్డ్ ఇంట ఏసీబీ సోదాలు చేస్తే ఏకంగా 20 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడడం అధికారులనే విస్మయానికి గురిచేసింది. జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఇల్లు ఆస్తులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. విజయనగరం, గుర్ల, విశాఖపట్నం సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టగా కళ్ళు చెదిరే ఆస్తుల చిట్టా బయటపడింది. అసలు ఒక హోంగార్డ్కు ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆరా తీస్తే మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిసాయి. ఈ శ్రీనివాసరావు గతంలో సుదీర్ఘకాలం పాటు దాదాపు 15 ఏళ్లు ఏసీబీ విభాగంలోనే పనిచేశాడు. అక్కడ పనిచేస్తున్నప్పుడు అవినీతి అధికారుల గుట్టురట్టు చేయాల్సింది పోయి వారికే ఇన్ఫార్మర్ గా మారాడు. ఏసీబీ రైట్స్ ఎప్పుడు జరుగుతాయో, ఎవరి మీద జరుగుతాయో ముందుగానే అవినీతి పరులకు సమాచారం ఇచ్చేవాడని, దానికి ప్రతిఫలంగా భారీ మొత్తంలో ముడుపులు దండుకుంటున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. తోడేళ్లకు సహకరించినట్టుగా ఇతని వ్యవహారం సాగింది. ఇతని అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఏడాది క్రితమై ఉన్నతాధికారులు ఇతన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి సరెండర్ చేశారు. చివరికి పాపం పండింది. ఇప్పుడు ఏసీబీ వలలోనే మాజీ ఏసీబీ సిబ్బంది చిక్కుకున్నాడు. నెలకు వచ్చే జీతానికి ఉన్న ఆస్తులకు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.